Welcome to the review of movie Identity, starring Tono Thomas, Trisha, Vinay Roy. మూవీ జనవరి 2025 స్టార్టింగ్లో రిలీజ్ అయింది. ప్రజెంట్ జనవరి 31st ఓటీటీలోకి వచ్చింది. G5లో స్ట్రీమ్ అవుతుంది. నాకు యాక్చువల్గా టోనో థామస్ గారి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఏదో ఒక మూవీలో కొత్తదనం ఉంటానే ఉంటుంది. మనం రెగ్యులర్గా చూసే రొటీన్ రొట్ట కాకోకుండా ఏదో కొత్తదనం, ఏదో ఒక న్యూ ఐటెం చేస్తూనే ఉంటారు. అందుకే ఆయన మూవీస్ చూడడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఈ ఐడెంటిటీ మూవీ కూడా అందుకే వెంటనే స్టార్ట్ చేస్తాను, ఏదో ఒక కొత్తదనం ఉంటుందని. ఇక మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుందాం. సో ఇది ఒక థ్రిల్లర్ జానర్ అవడంతో నేను ఈ మూవీకి సంబంధించిన స్టోరీ ఏది రివీల్ చేయట్లేదు. ఎందుకంటే ఏది రివీల్ చేసినా స్పాయిల్ అయిపోద్ది థ్రిల్లర్ జానర్స్లో. అందుకే నేను ఒక లైన్గా బ్రీఫ్గా చెప్తాను. ఒక మర్డర్ కేసుని సాల్వ్ చేసుకుంటూ మన హీరోయిన్ త్రిష, అలాగే పోలీస్ ఆఫీసర్, అలాగే మన హీరో, వీళ్ళ ముగ్గురు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా ఏం జరిగింది, అసలు మూవీ ఐడెంటిటీ అనే టైటిల్ ఎందుకు పెట్టారు, దాని రీజన్స్ ఏంటి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఇక ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది అంటే డీసెంట్ వన్ అనిపించింది. అలా అని చెప్పేసి సూపర్ బంపర్ అని చెప్పలేను, బాగుంది. మనం రెగ్యులర్గా చూసే మన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ మూవీస్లో ఎలా ఉంటాయో అలాగనే ఉంది. సీటెడ్జ్ వైబ్ ఉంటుందని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అంత సీటెడ్జ్ థ్రిల్లర్ వైబ్స్ అయితే లేదు, కానీ గుడ్, ఇట్స్ డీసెంట్ వన్. అలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. అండ్ ట్విస్ట్ అనేవి మనం యాక్చువల్గా మనం రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం కదా, ఈ ట్విస్ట్ అని ముందే గెస్ చేస్తాము. అలా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ పార్ట్ బోరింగ్గా ఉంటే కనుక టోటల్ ఫెయిల్యూర్ అయ్యేది. బట్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది కొంచెం బెటర్గా ఉండడం, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, అలాగే టెక్నికల్ పరంగా బాగుండడం, ఇవన్నీ ఆస్పెక్ట్స్ కలిసి వచ్చి మూవీని ఒక డీసెంట్ వన్ అనిపించేలా చేసింది. అని చెప్పాను కదా, టోనో థామస్ గారి మూవీస్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అని చెప్పేసి. ఆ టైప్లోనే ఎవరైతే టోనో థామస్ గారి మూవీస్ ఇష్టపడతారో, మలయాళం మూవీస్ నచ్చుతాయో, అలాగే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ చూడాలనుకుంటే ఈ ఐడెంటిటీ మూవీ నేను మీకు ప్రిఫర్ చేస్తాను. టెక్నికల్ పరంగా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నీట్గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ మన లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా అనిపించింది. ఎందుకంటే ఆ రోల్కి ఎంత ఇంపార్టెంట్ ఉందో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ని ప్లే చేసుకుంటూ వెళ్ళారని చెప్పాలి. అండ్ అలాగే క్లైమాక్స్ టు ప్రీ క్లైమాక్స్ మనం రెగ్యులర్గా చూసే కమర్షియల్ మూవీ వేలో వెళ్ళిపోయింది. సో అక్కడ కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యని చెప్పాలి. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఏదో ఉంటుంది, ఒక క్యూరియాసిటీ అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళింది. బట్ క్లైమాక్స్కి వచ్చేసేటప్పటికి మెయిన్ ఆ థ్రిల్లర్స్కి ఏవైతే ఉందో లాస్ట్ 30 minutes 40 minutes అనేది చాలా క్రూషియల్ ఒక థ్రిల్లర్ మూవీకి, ఒక ఇన్వెస్టిగేషన్ మూవీకి అయినా సరే. బట్ దీంట్లో ఏంటంటే ఒక రొటీన్ కమర్షియల్, ఆ ట్విస్ట్లని మనం ముందే గెస్ చేసేస్తాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ కమర్షియల్ మూవీస్లో ఏవైతే ఉంటాయో ఫైట్స్, హీరో విలన్ని కొట్టడం, విలన్ ఈజీగా గెస్ చేసేయడం, ఇవన్నీ ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ టైప్లో వెళ్ళిపోయిందని చెప్పాలి ఈ మూవీ అయితే. అందుకని నేను దీనికి డీసెంట్ వన్ అనిపించా. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ప్రజెంట్ ఇది G5లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. సో ఇది ఈ ఐడెంటిటీ మూవీ రివ్యూ అయితే. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.